అందరికీ నమస్కారం. మనం నెమ్మదిగా దశలకి అవస్థలు దీన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. నేను మాట్లాడేది గ్రహాల అవస్థలు కాదు, అలాగే రాసుల అవస్థలు కాదు. నేను మాట్లాడేది దశకి అవస్థ. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఓకే, అంటే కొత్త కాన్సెప్ట్ అంటే నేను ప్రవేశపెట్టిన కాన్సెప్ట్ ఏమీ కాదు, ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. నేను మాట్లాడుతున్నాను దాని మీద. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడబోయే దశ అవస్థ నమస్కార దశ అవస్థ. కనిపిస్తుంది కదా మీ అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్. తులా లగ్నం, శని దశ, శని మహాదశ. కావాలంటే మీరు ఇందులో అంతర్దశ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చేయకూడదని చెప్పి రూల్ అయితే ఏమీ లేదు. శని అంతర్దశ, శని మహాదశ, మేషం నుంచి తులానికి 7, తుల నుంచి శని ఉన్న స్థానం సింహం, సింహరాశికి 11, 7 + 11 18. శని మహాదశ కాలం 19 సంవత్సరాలు, 19కి రెట్టింపు 38. నేను 38 తోటి 18ని కనుక గుణిస్తే నాకు 684 వస్తుంది. ఈ 684ని నక్షత్రాల సంఖ్య 27. నేను దాంతో భాగహారం చేస్తున్నాను. భాగహారం చేస్తే మనకి అక్కర్లేనిది భాగఫలం. మనకి భాగఫలంతో పని లేదు, మనకి ఈ శేషంతోనే పని. శేషం 9. ఇలా ఉంటే కనుక దీన్ని నమస్కార అవస్థ అంటారు. నమస్కార అవస్థ అంటే ఇప్పుడు తులాలగ్న జాతకుడికి శని మహాదశలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు, వీళ్ళ మాట చెల్లుబడి కావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక జడ్జి స్థాయి అంటే జడ్జి అంటే దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోకండి, ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.